హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 హ్యాపీగా అండ్ చాలా బాగున్నాను. మీరు కూడా అలాగే చాలా హ్యాపీగా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేద్దాము. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన డిజైన్స్ని రాఖీల్లాగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఏంటంటే ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే చూసేద్దాము. సో ఫ్రెండ్స్, మేమైతే కొన్ని రకాల డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము రాఖీ తయారు చేయటం కోసం. సో ఆ డిజైన్స్ అనేవి ఇప్పుడు చూడండి, నేనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మిషన్తో వేస్తున్నాను. సో చూడండి, కొన్ని రకాల డిజైన్స్ అనేవి మీకు చూపిస్తున్నాను. ఇది ఒకటి ఫ్లవర్ టైపు అండ్ ఇది కూడా ఫ్లవర్స్ టైపు. సో ఇది దీని మీద వచ్చేసి బ్రో అని క్రియేట్ చేసాము అండ్ ఇది కూడా బ్రో అనమాట. సో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బకరం అండి. మనం ఏదైతే చేస్తున్నామో దానికి బకరం అనేది కంపల్సరీగా కావాలి. సో చూడండి, మీకు ఫ్లవర్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మీరు ఒక్క రాఖీకి వచ్చి రెండు సైజెస్ అనేవి కట్ చేసుకోవాలి. రెండు సేమ్ షేప్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఫ్లవర్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో రెండు బకరంలు అయితే సేమ్ కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, నేనైతే ప్రజెంట్ ఆ స్కై బ్లూ ఫ్లవర్ కోసం అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో అదిగోండి, ఈ స్కై బ్లూ కలర్ అయితే నేను ఇలా తయారు చేసేసాను. సో అన్నిటికీ కూడా నేను ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను. బ్రదర్ అనమాట, ఇది బ్రదర్ అనే రాఖీ చేయడం కోసం ఇలా అన్ని రకాల కోసం నేను బకరం అనేదాన్ని పల్చగా ఉండే బకరం కానివ్వండి, గమ్మి బకరం అయినా పర్వాలేదు. ఆ గమ్ ఉన్న బకరం అయితే ఏంటంటే మీరు ఇలా స్టిక్ చేసుకోవాలి. తర్వాత గమ్ రాసి స్టిక్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా నేను ఒక 6 or 7 తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో నాకున్న టైంని బట్టి నాకు ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు నేను ఈ రెండు అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో నాకున్న టైంలో ఎన్ని కంప్లీట్ అయితే అన్ని తయారు చేసి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అయితే నేను ఫస్ట్ రెండు బకరం అయితే ఇదిగోండి, ఇదైతే గమ్మున్న బకరం అనమాట. నేను ఐరన్ చేయడం కోసం గమ్మున్న బకరాన్ని తీసుకున్నాను. అండ్ మీకు కావాల్సినవి ఏంటంటే ఇదిగోండి చూడండి, ఇలా రింగ్స్ కానివ్వండి, మీకు మేబీ శారీ టాజిల్స్ అనేవి చేసేటప్పుడు మీకు ఐడియా కానీ ఉన్నట్లయితే ఇవనేవి మీకు ఐడియా ఉంటాయి. సో నేను రాఖీ చేయడం కోసం ఈ ఊల్ని అయితే యూజ్ చేశానండి. ఈ ఊల్ ఉంది కదా, ఈ ఊల్ అయితే నేను డిఫరెంట్ కలర్స్ అనేవి నేను వూల్ని యూజ్ చేశాను. అండ్ ఈ కుందన్స్ అన్ని సారీస్ టాజిల్స్కి యూజ్ చేసే మెటీరియల్ నా దగ్గర ఉంటే దానితో నేను తయారు చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే గమ్ అనేది అప్లై చేసేసి మనకి ఏదైతే ఫ్లవర్ తీసుకుంటున్నామో ఆ ఫ్లవర్కి అయితే స్టిక్ చేసేయాలి. స్టిక్ చేసేసిన తర్వాత చూడండి, ఫ్లవర్కి స్టిక్ చేశాను. తర్వాత పైన కూడా గమ్ అనేది అప్లై చేసేసి పైన కూడా గమ్ అప్లై చేయాలి. సో పైన కూడా గమ్ అప్లై చేసిన తర్వాత నాకు ఏ కలర్ తీసుకుంటున్నానో దానికి సూట్ అయ్యే కలర్ అనేది నేను తీసుకొని కరెక్ట్ యాంగిల్లో ఊలెన్ అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకో బకరం చెప్పాను కదండి, ఆ బకరాన్ని ఆ ఊలెన్ పైన పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత మీరు ఐరన్ చేసుకోండి. అది కొంచెం ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసేయండి. చేసేస్తే మీకు ఎటు కదలదనమాట. సో ఊడిపోవటానికి కూడా మళ్ళీ మీరు పీకేంత వరకు కూడా అది ఊడిపోవటానికి ఛాన్స్ ఉండదు. సో ఇలా చేసుకున్న తర్వాత మీరైతే నాట్స్ వేసేసి పక్కన పెట్టేసేయండి. నాట్స్ వేసుకుంటే ఏంటంటే మీకు ఆ ఫ్లవర్ అనేది సైడ్కి అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పూసలు కుందన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం కాబట్టి అవన్నీ సైడ్కి అవ్వకుండా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే నేను కరెక్ట్గా స్టిక్ చేసుకుంటున్నానండి.
కొంచెం ఊడిపోతున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ నేను స్టిక్ చేసేసి నాట్ వేసాను. అండ్ నేనైతే పూసలు అనేవి దూర్చడం కోసం గమ్ అనేది అప్లై చేశాను. ఎందుకంటే కొన అనేది చివర బాగా కొద్దిగా ఉంటే నాకు తొందరగా పూసలు అనేవి ఎక్కుతాయి కాబట్టి అది చూసారా, కోసుగా బాగా సన్నగా ఉండేలాగా గమ్ అనేది కొంచెం అప్లై చేసి నేను తయారు చేస్తున్నాను. సో అది కొద్దిసేపు మీరు పక్కన పెట్టేస్తే అది స్టిక్ అయిపోయిన తర్వాత పూసలు గుచ్చడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే పూసలు అనేవి గుచ్చేస్తున్నాను. సో మీకు చూపించడం కోసం ఇలా పూసలు గుచ్చుతున్నాను. ఆల్రెడీ నేనైతే రాఖీలు అనేవి తయారు చేసుకున్నానండి, చూడండి మీరు. సో ఇందాక నేను చూపించింది స్కై బ్లూ కలర్ ఇదనమాట. అండ్ బ్రో, సో ఇలా డిఫరెంట్ టైప్స్లో. సో మీరు ఈ వులెన్ ప్లేస్లో వేరే ఏదైనా మీకు ఇంకొంచెం ఐడియాస్ ఉన్నా, చైన్స్ లాగా ఏమన్నా ఉన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత నీట్గా వచ్చాయంటే నిజంగా అండి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నాకు ఈ రాఖీలు అనేవి కూడా చాలా బాగా నచ్చినాయి. మనం బయట 50s 100s ఇచ్చి కొనుక్కునే దానికంటే మన స్వతహాగా మనంతట మనం చేసుకుంటే అందులో ఉండే హ్యాపీనెస్సే వేరు కదండి. సో మేమైతే ఈ విధంగా చాలా రాఖీలు అనేవి ట్రై చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంకా చాలా టైం ఉందనుకుంటున్నాం. ఆ టైంలోపు మనం ఒకవేళ సేల్స్ చేయాలి అనుకుంటే ఇంకా ముందే తయారు చేసుకొని ఉంచుకోవాలి కదండి. మనం ఒక 50 or 100 లోపైన మనం క్రియేట్ చేసుకొని ఉంచుకుంటే మనకి బెస్ట్. సో ఇలా ఒక 10 to 20 డిజైన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకొని ఉంటే మనకి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో మనం సేల్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నేమ్స్ కావాలంటే నేమ్స్గా కూడా ఇక్కడ మీకు ఆల్రెడీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నేమ్స్ వస్తాయి కదండి, అలా నేమ్స్ చేసి కూడా మీకు ఇలా చిన్న చిన్న బూటీస్ ఉంటే వాటిని పట్టేసి వాటి మీద నేమ్స్ రాసుకొని హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను రాఖీలు అయితే తయారు చేశాను. మీకు కూడా ఎలా ఉన్నాయి ఈ రాఖీలు అనేది ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో అందరూ కూడా మన వీడియోని మిస్ అవ్వకుండా వీడియో అనేది మీరు కొత్త ఇలాంటి ఐడియాలు అనేవి నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీకు వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.